కృష్ణ ఈరోజు డే 152 అండి. బద్రీనాథ్‌కి వెళ్దామని బయలుదేరాం. కానీ వెహికల్‌కి ఫిట్‌నెస్ ఉందా? లేదా? అని మళ్ళీ ఫిట్‌నెస్ కొరకు ఆర్టీసీ ఆఫీస్‌కి వచ్చామండి. ఆడనే వాళ్ళనడిగి వంట వండుకుందాం. ఆ తర్వాత భగవంతునికి నైవేద్యం పెట్టేసి, భగవంతునికి పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించామండి మహాప్రసాదాన్ని. ఈ విధంగా అందరం మా ఇంటి వంటని చాలా రోజుల తర్వాత ఆర్టీసీ ఆఫీస్‌లో అక్కడనే భోజనం చేశామండి. చాలా బావుంది. ఈ విధంగా చేసా తర్వాత మానస దేవి టెంపుల్‌కి బయలుదేరాం. అక్కడ చాలా బావుందండి. గంగా నది అనేది చాలా ఫ్లోఫుల్‌గా ఉంది. ఈ విధంగా బ్రిడ్జ్ దాటుతూ ఉండంగా అక్కడ మనకి ఓల్డ్ కాయిన్స్ అనేది కనబడేసరికి ఆగిపోయాం. అలా చూసేసి ఇలా ముందుకు వెళ్ళాం. అక్కడ ట్రైన్ వచ్చేసిందండి సడెన్‌గా. స్పెషల్ టికెట్ తీసుకొని స్పెషల్ టికెట్ తీసుకొని లైన్‌లో ముందుకు వెళ్తున్నాం. తర్వాత లైన్‌లో ముందుకు వెళ్ళేసి రూప్‌వేను ఎక్కేసామండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం. ఈ విధంగా పైన చేరుకోయేటప్పుడు చాలా బావుందండి వ్యూ. పైనకి చేరుకున్నాం. ఇక్కడ అమ్మవారిని గూడా వీడియో తీయనిచ్చారండి. చాలా అంటే చాలా జరిగింది. స్పెషల్ టికెట్ తీసుకున్నాం కాబట్టి దర్శనం అయితే చాలా సూపర్ అండి. అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా బావుంది. ఈ విధంగా మళ్ళీ కిందకి వచ్చేసాం. ఇక్కడ గంగా నదిలో నేను స్నానం చేశానండి. అంటే గంగా స్నానం. ఈ విధంగా నైట్ అయిపోయిందండి. ఇలా బద్రీనాథ్‌కి టికెట్ తీసుకోవడానికి వచ్చేసి అలా ఒక చిన్న ఫన్ చేశాం. గుడ్ నైట్.